స్త్రీ అయినా పురుషుడైనా నేను చెప్పిన ఈ మాటని తీవ్రంగా తీసుకున్నోళ్ళు ధన్యులు. చిన్నపిల్లలైనా, ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, యవనస్తులైనా, ముసలోళ్ళైనా మన సమస్త ప్రవర్తనలో ఎల్లప్పుడూ ఒక్క విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమిటి ఆ విషయం అంటే, దేవుని దృష్టి ఎదుట మన నడత, దేవుని కళ్ళ ముందు మన జీవితం జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక నువ్వు జీవితంలో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావో, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు బేదగా ఉన్నావా, నువ్వు సమృద్ధి కలిగి ఉన్నావా, లేకపోతే నువ్వు ఎలా ఉన్నావో అనేది పక్కన పెట్టేయి. అది నువ్వు ఆలోచించాల్సిన విషయం కాదు. నీకు నేను చెప్పింది సరిగ్గా మైండ్కి ఎక్కితే నువ్వు ఎప్పుడూ ఆలోచించుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఆయన ముందు నేను ఎలా ఉన్నాను.